నన్ను డిస్టర్బ్ చేసేస్తారు. అందుకోసమే దయచేసి సంగమా మీ పిల్లలను కానీ మీరు కానీ జాగ్రత్త చూసుకోండి. మరి ఎక్కడికి కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా దేవుని వాక్యం వినాలా. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అక్కడి చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఒక్క పిన్ను పడేస్తే కూడా అక్కడ సౌండ్ వినిపించాలి. దానికి అంటాము పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాము. దేవుని నామమునకు స్తోత్రం. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. వాక్యంలో మనం ఆల్రెడీ మరి మాథ్యూ చాప్టర్ 26:52లో మనం చూసినాం. అంటే దీని పర్పస్ ఏంది మరి కరెక్ట్ ఆలోచించాలని దయచేసి. పర్పస్ ఏంది? కీడను మేలుతోనే జయించాలి. కీడను మేలుతోనే జయించాలి. ఇది ఎవరికి సాధ్యం? ఇది ఓన్లీ యేసు ప్రభు నమ్మిన వారికే సాధ్యము అని ఈరోజు వాక్యం ద్వారా మరి దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. కీడను మేలుతోనే జయించాలి. కీడను మేలుతోనే జయించాలి. మాథ్యూ చాప్టర్ 26:52 వర్సెస్లో నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించుదురు. మరి ఈ సందర్భం ఎప్పుడు దేవుడు యేసు ప్రభు మరి గెత్సేమని తోటలో ఉన్నప్పుడు ఆ గెత్సేమని తోటలో చాలా భారంగా ప్రార్థన చేసినప్పుడు మరి తన శిష్యులకి మరి నన్ను మరి పట్టుకోవడానికి వెళ్తున్నారు, మీరు ప్రార్థన చేయండి. భారంతోని కన్నీరుతోని తన కన్నీరు రక్త బిందగా మరి కార్చింది అని దేవుని వాక్యంలో చూస్తుంది. అంత భారంగా ఆయన ప్రార్థన చేశారు. ఎందుకంత ఒక కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అనుకోండి, రేపు ఒక బ్యాంకు వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే రేపు వచ్చి నాకు ఖచ్చితంగా మీరు అప్పు కట్టాల్సిందే, కట్టలేకపోతే మీ ఇల్లు నేను తాళము వేస్తాను అని పొజిషన్లో నేను ఉన్నాము అనుకోండి. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేయాలి. మనం సమాజంలో మా మరిది ఏమవుతుంది, సమాజంలో మమ్మల్ని ఏమనుకుంటారు అని కన్నీరుతోనే అప్పుడు అన్ని వదిలేస్తాము. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాము. కన్నీరుతోని ప్రార్థన. దేవా, ఇటువంటి బాధలు ఉన్నాము, ఇటువంటి అప్పు బాధలు ఉన్నాము, ఆ బ్యాంకు వాళ్ళని అక్కడే వాళ్ళు రాకుండా చూడండి అని మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతోని కన్నీరుతోని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ శోధన నుంచి, ఈ ప్రాబ్లం నుంచి నన్ను దూరం చేయి, వాళ్ళు రాకుండా చూసుకొని మనం పర్సనల్ ప్రాబ్లం గురించి దేవుని సన్నిధిలో ఇంత అడిగినప్పుడు లోక రక్షకుడైన యేసు ప్రభు ఆయన కూడా మానవ రూపంలో జన్మించాడు కాబట్టి ఆయన కూడా ఈ భారము, ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కూడా కన్నీరుతోని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎక్కడ అంటే ఆ తోటలు గెత్సేమని తోటలో ప్రార్థన చేశారు. శిష్యులు కూడా ప్రార్థన. ఓకే, అదంతా స్టోరీ మీకు అందరికీ తెలిసిన విషయం. కానీ అదంతా అయిన తర్వాత తన శిష్యులను యూదా ఆయన వారిని పట్టుకోవడానికి వచ్చాడు. కానీ దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటంటే ఆ శిష్యుల్లో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును నక్కని వాళ్ళ గడ్డము, వాళ్ళ అన్ని విషయాలు, వాళ్ళ డ్రెస్సెస్ సేమ్ కనిపిస్తున్నారు. ఎవరిని పట్టుకోవాలి? యేసు ప్రభు ఎవరు? ఇంతమంది 11 మందిలో ఎవరు యేసు ప్రభు? 12 మంది అయినా యూదులు ఆయన పట్టుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక్కడికే తెలుసు యేసు ప్రభు ఈతనే అని. కానీ ఈ వచ్చిన సదుకారు, యాజకులు వీళ్ళు ఎవరికి, వీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన వారికి ఎవరికో తెలియదు. నేను ఎవరికి పోయి ముద్దు పెడతానో ఆయననే యేసు ప్రభు అని. చూడండి, ఆయననే యేసు ప్రభు అని. కానీ ఆ 11 మందిలో వాళ్ళు యేసు ప్రభు ఎవరు అని తెలియదు. మనం కూడా మన జీవితంలో కూడా రెగ్యులర్గా చర్చకు వస్తున్నాము, రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాము, రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ నిజంగానే మనం యేసుతోని నడుస్తున్నామా లేదా అన్నది మనకే తెలియదు. మనం ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రార్థన ద్వారా మనకి ఆ అద్భుత కార్యాలు జరుగుతుంది అని విశ్వాసం కూడా
అనేక మంది క్రైస్తవ కుటుంబంలో ఈ రోజు కూడా లేకపోలేదు. సహోదర సహోదరే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అది అద్భుత కార్యాలు జరిగిస్తాడు అనే బలమైన విశ్వాసము ఏ రోజు వస్తుంది మీ కుటుంబంలో. ఆ అద్భుత కార్యాలు డే బై డే, దినము ఆ కుటుంబము మరి విశ్వాసంతో పెరుగుతుంది. మరి ఆ రోజులు వాళ్ళు ఒకటే అన్నారు, ఎవరిని యేసు ప్రభు, నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయననే యేసు ప్రభు అని ఒక సింబల్, ఒక సూచన ఆయనకు తెలియపరిచాడు. ఆ తెలియపరిచినప్పుడు వాళ్ళు మొత్తం సైన్యము వస్తుంది. అప్పుడు యేసు ప్రభు వస్తున్నారు చూడండి నన్ను పట్టుకోవడానికి అన్నప్పుడు మరి ఆ సందర్భం వచ్చాడు. ఆ స్టోరీ పెద్దగా ఉంది కాబట్టి వచ్చారు. వచ్చి యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. సడన్లీ పక్కనున్న మరి పీతరు కొంచెం దురుకు స్వభావం ఉన్నది కాబట్టి కత్తి తీసుకొని ఆ యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు ఆ సిపాయి చెవు నరికేశాడు. ఒక్కసారి దెబ్బ కొడితే చంగని వెళ్ళిపోయింది. మీరు ఆ సినిమా చూసే ఉంటారు. అది చంగని వెళ్ళిపోతే మళ్ళా అది తీసుకొని ఆయన చెవికి ఇచ్చాడు. అతికిచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన కత్తి పట్టుకున్నవాడు, నీ ఒరిలో ఆ కత్తి అని పెట్టువయ్యా, నీ ఒరిలో ఆ కత్తి అని పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు. నువ్వు కత్తితోని చావద్దు. నీవు ఆ కత్తి ఎలాగ తీసినావు అలాగే పెట్టు. నీవు ఎలాగ తీసినావు అలాగే పెట్టు. సహోదరు సోదరు, ఈరోజు వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. రోమన్ చాప్టర్ 12, సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ ఫాస్ట్గా వెళ్తున్నాను. 12, 19 వచ్చినప్పుడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటియండి. చదవండి సిస్టర్. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. పగ తీర్చుకున్నది నా పని. మరి అనేక సందర్భంలో మనం ఏం రానుకుంటున్నామంటే, ఒకరు మాకు విరుద్ధంగా చేసిన ఎడల, నన్ను ఒక చెప్ప కొట్టిన ఎడల, నా కుటుంబముకు ఏదైనా అపనిందను వేసిన ఎడల, నా కుటుంబము ఏదైనా ఇబ్బంది పెట్టిన ఎడల, మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనము కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఇది మనుషులున్న వీక్నెస్. సహోదర సహోదరి, ఏ రోజు మీకు ఆత్మీయ సత్యము తెలియదు అప్పుడు వరకు కూడా మీ జీవితము, మీ నడే, మీ నోడి, మీ క్రియలు అదే రీతిగా ఉంటుంది. ఏ రోజు మీరు తెలియలేనంత రోజు కూడా, ఎందుకంటే శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగారు, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూశారు. వారికి కూడా ఓర్పు సహనము కూలిపోయింది. ఓర్పు సహనము కూలిపోయింది. అందుకోసం మేము పీటను పరిగెత్తుకొని ఆయన పక్కన ఉన్న కత్తి తీసి ఆయన చెవులను నరికి వేశాడు. సహోదర సహోదరులు, మరి మీకు ఓర్పు సహనము క్రైస్తవ కుటుంబంలో ఉండాలి. అందుకే నేను వచ్చినప్పుడు గర్జిస్తూ సింహంలో బాధలు వస్తుంది. I will come soon. I will come soon. I am coming immediately, coming soon. నేను కింగ్ ఆఫ్ కింగ్, రాజాది రాజాను నేను వస్తున్నాను. You have to wait for that. You have to wait. నీవు సహనంతోనే నీవు వెయిట్ చేయాలి. తొందరపాటు డేంజర్స్ టు అవర్ లైఫ్. తొందరపాటు ఎప్పుడు ఉండకూడదు. సహోదర సహోదరి, మీరు ఈ రోజు ఒకరు కొట్టాడు అనుకో, నెక్స్ట్ వాడిని కొట్టంత వరకు నేను ఉండను అని ఏ రోజు ఇటువంటి దుష్ట అభిప్రాయం ఉంటారో ఆ రోజు మీరు చాలా సఫర్ అవుతారు. ఒక రోజు సఫర్ అయ్యే కాలం వస్తారు. మరి ఈరోజు దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాము, పగ తీర్చుకునేది నా పని. నేను మీ దేవుడు ఉన్నానయ్యా, నేను రాజాది రాజా నేను ఉన్నాను, మిమ్మల్ని అందరూ సృష్టించిన ఆయన నేనే కదా, మీరెందుకు తిట్టారు? యు ఆర్. లోకంలో ఉన్న వాళ్ళకనే అన్ని నామముకిన పైనామం కలిగిన వాడు యేసు ప్రభు. నేను నన్ను మిమ్మల్ని సృష్టించిన అన్ని నన్ను నమ్ముకున్నారు. నేను విడువను ఎడబాయనని నేను చెప్పింది కదా. మీరు ఎందుకయ్యా ఒంటికి చిన్న చిన్న విషయాలకి భయపడతారు? చిన్న విషయాలకి మీరు భయపోతారు.
చిన్న చిన్న విషయాలకి మీరు సనుగుతారు, గుణుగుతారు. వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్? కొంచెంసేపే ఉండి కొంచెంలోనే మాయమై ఆగిపోయే నీ జీవితానికి ఎందుకయ్యా ఇంత ఆవేశం, ఇంత టెన్షన్, అంత బీపీ లైన్ చేసుకోవాలంటే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఐఎమ్ విత్ యు. పగ తీసుకోవాలి నా పని, నా మీద మీరు వేయండి. మీరు ఎవరి మీదనో వేస్తారు, వాడు ఉన్నారు, మీరు ఉన్నారు, నాకు ఈ ఉన్నారు, 100 మంది వస్తారు, నేను కొడతాను, చంపుతాను. వై యు ఆర్ థింకింగ్ లైక్ దిస్? నేను మీకు తోడుగా ఉన్నాను. పగ తీర్చుకోవాలి నా పని, మీరు అన్ని వదిలేండి. నాకు మీరు మొరపెట్టి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నేను విని మీ ప్రాబ్లమ్స్ అంతా నేను సాల్వ్ చేస్తున్నాను. నేనేనయ్యా దేవాది దేవుడు, నేను ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్. వై యు ఆర్ థింకింగ్ అబౌట్? దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాను సోదర సోదరి. మరి రెండవ నాకు చూసినప్పుడు ఆదికాండము 9:6 నరుని స్పష్టంగా తెలియాలి. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడను. ఏలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసేను. దయచేసి వాక్యం చాలా స్పష్టంగా రాసుకొని పెట్టుకోండి. ఇంట్లో పోయి కూడా మీరు చదువుకోండి. మరి దేవుడు ఎవరి స్వరూపము, మమ్మల్ని ఎవరి స్వరూపం సృష్టించాడు? ఎవరి స్వరూపం సృష్టించాడు? దేవుని స్వరూపము, ఆయన స్వరూపంలో సృష్టించాడు. ఒక ముస్లిం ఆయన ఏదో ఒక విషయాలు అన్నాడు, కానీ తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చాలా డెప్త్ ఉంటుంది. కాబట్టి అంటే దేవుడు యేసు ప్రభు ఎలా పుట్టాడే అన్నాడు, మనుషుల రూపంలో పుట్టాడు. మా దేవుడు అలా పుట్టలేదు అల్లా అన్నాడు, మా దేవుడు అలా పుట్టలేదు అన్నాడు. కానీ ఇది చాలా డెప్త్గా ఉన్నది. అలా కాదు మన జీవితం. దేవుడు మన స్వరూపంగా ఉన్నాడు. దేవుడు మానవతాలను వచ్చాడు కాబట్టి ఆయన మన స్వరూపములే, మనకు గుణ లక్షణాలే ఆయనకు ఉన్నాయి. సోదర సోదరి, అందుకే ఈరోజు వాక్యం రక్తమును చిందించు వాని రక్తము నరకవలె. ఎవరు మానవుల రక్తమును ఎవరు చిందిస్తారు? మనిషినే కొట్లాడుకుంటాడు. ఈ రోజు సమాజంలో మనిషినే కొట్లాడుకుంటే ఇంతమంది ఏడుకుంటారు ఈ సమాజం మీద. కానీ దేవుడు అబ్రాహాముకి ఏమో వాగ్దానం ఇచ్చాడు, మీరు నిన్నును ఈ ఇసుమినంతా జనాలుగా చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రం చూడు, అవి నేను కౌంట్ చేసి చెప్పాను, అంత జనాలు చేస్తానన్నాడు. కానీ మనిషినే ఏం చేస్తుంది అంటే విరుద్ధం చేస్తున్నావు. నన్ను నేను చంపుకుంటావు, నిన్ను నమ్ము చంపుకుంటావు. ఎన్ని రోజు చెప్తావయ్యా? ఎన్ని రోజు ఈ రక్తపాతం? నీవు ఏ చేతితో నువ్వు చేస్తావో నీకు అదే చేస్తావు. కత్తి పట్టిన వాడు కత్తితోనే చేస్తావు. మీరు తెలుసుకోవాలి సహోదర సోదరులు వాక్యం ద్వారా. మరి మనిషిని చెప్తే ఎవరు ఉంటారో సమాజంలో? రోమ్ చాప్టర్ 12:20-21 వరకు చదువుకోవాలండి. రోమ్ చాప్టర్ 12. కాబట్టి నీ శత్రువును ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. దప్పికొని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వలన తల మీద నిప్పులు కుప్పగా పోయేది. చూడండి, ఇది ఎవరైనా చేస్తామా? కానీ కొంతమంది మన స్నేహితులు నాకు చేశారు, మంచి పని చేశారు. కొన్ని విషయాలు కుటుంబంలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానం పరిచారు. అదే అండి సత్యం తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబంకి వెళ్ళి, మీరు తప్పు చేస్తున్నారు, మనం ఒకరిని ప్రేమించాలి, ఒకరినొకరిని మనము కుటుంబము ప్రేమించాలి. మన దగ్గర ఎందుకు మన దగ్గర విరోధం ఎందుకు? విరోధం వద్దు, ఒకరినొకరు ప్రేమించాలి. మా సోదరు అటువంటి నీ దగ్గర ఉన్న ప్రేమ నేను ప్రాక్టికల్గా చూసిన. ఐ విల్ థ్యాంక్ టు గాడ్. నేను దేవుడికి వందన చెల్లిస్తున్నాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మీరు ఎప్పుడు తగ్గించుకొని వద్దు. మనమంతా కుటుంబం ఒకటే, మనమందరం ఒకటే. మనకెందుకు తారతమ్యం? ఈ రోజు మీ మనసులో వస్తుంది, ఆ రోజు నిజంగా మీ జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు.
మీరు హ్యాపీగా ఉంటారు. లేకపోతే మనసులు ఒక్కరు చూస్తే ఒక్కరికి పడదు, ఒక్కరు చూస్తే ఒక్కరికి పడదు. ఎన్ని రోజుల వరకు మీరు ఇలా ఉంటారు? ఉంటూ 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 ఉంటే ఏమవుతుందంటే మీకు రోగాలు వస్తాయి, మీరు హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది, మీ పిల్లలు రోడ్డు మీద పాడవుతారు, మీ కుటుంబంలో సమస్యలు వస్తాయి, అన్నీ జరుగుతుంటాయి. అందుకే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారో వారికి ఎరగరు, క్షమించండి అన్నారు. మనం కూడా వాళ్ళు తెలిసో మన కుటుంబం మీద అంటారో తెలియకో అంటారో క్షమించండి, లిమిట్. అటువంటి మనస్తత్వము ఏ రోజు మీ కుటుంబంలో మీకు వస్తుంది, ఆ రోజే మీరు నిజమైన క్రైస్తవులు. అప్పుడే మీరు ఆ దేవాది దేవుని రాజు కింగ్ ఆఫ్ కింగ్ కి మీరు నిజమైన శిష్యులు అవుతాం. గట్టిగా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏమయ్యా మేము చర్చికి వెళ్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, వస్తున్నాం, మనం చేసేదంతా చేస్తాం, మేము చెప్పేదంతా చెప్పండి. నో సహోదరు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాం. కత్తి పట్టిన వాడు కత్తితోనే చేస్తాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక పాము పట్టేవాడు తన చిన్న పాము తెచ్చి దాన్ని మంచిగా అది తీసుకొని దాని జీవనోపాధికి దానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆల్రెడీ ఒకసారి చెప్పినేను అనుకుంటాను. జీవనోపాధికి ఆ పాము సందర్భం బట్టి చెప్తాను. ఆ జీవనోపాధికి ఆ పాము తీసుకొని ఆ పాము ఆడించేవాడు అది ఎలాగా దాని రోజుకు మంచిగా ఆడిస్తూ తన జీవనోపాధిలో గడుపుతూనే ఉన్నాడు. ఒకరోజు ఆ పాము మెల్లగా డే బై డే అది ఎదుగుతూనే ఉన్నాడు. ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత కొంచెం పెద్దగా అయిపోయింది. ఆయన యాజిటీస్గా రోజు ఎలాగ పాము ఆడిస్తాడో అదే రీతిగా దాన్ని పాము ఆడిస్తున్నాడు. జనాలందరికీ కేసి వచ్చి కూర్చున్నారు. ఈ మన సంఘంలో ఎట్లా కూర్చున్నాం, అయ్యగారు ఏం చెప్తున్నారు వింటున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అంటే అంత ప్రజలు ఆయన మీద దృష్టి పెట్టారు. ఆయన మంచిగా వాయిస్తూ తన బిడ్డ పక్కన కూర్చొని మంచిగా వాయిస్తూ అది వాయించినప్పుడు అది మంచిగా ఆడిస్తున్నారు. ఆ దృష్టి ఏమైతుంది, పాము మంచిగా ఆడిస్తుంది. ఆ పాము ఆ సౌండ్కి మంచిగా ఆడుస్తూ ఆయనను పట్టుకున్నది. అది ఏం చేస్తుందంటే పట్టుకొని మళ్ళా తీస్తుంది. కానీ ఆ రోజు ఏమైందంటే అది పట్టుకున్నది. ఆయన వాయించినప్పుడు అది పట్టుకున్నది. ఏం చేయదు అనుకున్నాడు. ఆయన ఏమన్నాడు, ఏమి చెయ్యదు ఇది అనుకున్నాడు. అనుకుని పాము ఆడిస్తూ ఉండగా గట్టిగా ఆయనకు పట్టుకొని ఆయన ఉన్న ఆ శరీరంలో ఉన్న ఎముకలు అవన్నీ పట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే పాముతోనే ఆడాడు కాబట్టి ఆయన పాము కాటకి చచ్చిపోయాడు. అదే నీవు ఏమి వెతుతావో అదే పంటను కోస్తావు. ఈరోజు సోదరి ఈ ఒక మర్మము ఏమన్నదంటే నీవు ఎవరు సావాసం చేస్తున్నావో వాడు కూడా రక్షణ వస్తాయి. అందుకోసమే ఈరోజు వాక్యంలో మనకి సెలవిస్తుంది. నెక్స్ట్ అమ్మ చదవండి సిస్టర్. నెక్స్ట్ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించండి. మేలు చేత చూడండి, మేలు చేత కీడును జయించు. మేలు చేతని మనం కీడును జయించాలి. మరి మన సంఘం ఇంతమంది వస్తున్నాం, మరి మేలు చేయాలి అనే ఆశ మనకందరికీ ఉండాలని దేవుని సన్నిధిలో నేను వేడుకుంటున్నాను. ప్రకటనలు 13:10 మనం చూద్దాం. ప్రకటనలు 13:10 వచనం. ఎవరైనాను చదవండి సిస్టర్. ఎవరైనాను చెవిగలవాడైతే వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసములో కనబడును. చూడండి, ఖడ్గం అంటే మీకు అర్థమైంది. ఖడ్గం, కత్తి, వాటెవర్ ఇట్ మే బి. ఖడ్గం పట్టిన వాడు ఖడ్గతోనే చంపబడతాడు. ఎందుకు అంటే ఇదంతా సిచ్యువేషన్ మరి ఎవరు దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి ఉంటారు,
కొంతమంది పోతగా కొట్ల ప్రాంతాన్ని మీరు పారిపోతాం. ఓ మా మీద ఏమి వస్తుంది అనుకొని ఓర్పు కూడా ఉండదు, స్థానం ఉండదు. ఏమి జరుగుతుంది అనుకొని కూడా వాళ్ళు చూడవు. ఓ ఎక్కడో క్రైస్తవునికి బంధిస్తే చాలు, ఓ క్రైస్తవులకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి, క్రైస్తవులకు అందరూ పట్టుకొని వెళ్ళిపోతున్నాం, క్రైస్తవులకి అందరికి హింసలు వస్తాయి. అమ్మా ఇవన్నీ తొందరగా రావు. దేవుడు వాక్యంలో సెలవిస్తుంది, నేను రాకడ సమీపించుతున్నాను, అవి సూచనలు ఉంటాయి. అందుకోసమే మనం చాలా విషయాలు ఓర్పు కలిగి ఉండాలి అనేది దేవుడు వాక్యంలో మనం చదివిస్తుంది. 1 పేతురు 3:9. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. చూడండి, ఇంత వాక్యం ప్రిపేర్ కావాలంటే ఎంత సమయం పడుతుంది. కీడుకు ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణం. మానవులున్న అనేక వీక్నెస్ ఇవన్నీ. నేను కీడు చేయాలి, నేను ఎవరికో కీడు, వాళ్ళు నాకు కీడు చేయాలని వాళ్ళకి ఆలోచన. నేను వారికి ఏదో మాటలు పలికిన అనుకోండి, వారు ఆ దూషణ మాటలు అది ఎంతవరకు న్యాయం? అందుకోసం దేవుడు అంటాడు, అట్లాగా చేయవద్దు. వాళ్ళు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారని మీరు ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కీడుకు కీడు, దూషణకు దూషణ ఇవి చేస్తే మనం ఎలాగా ఆ దేవుని పిల్లలైతాం? వాళ్ళని క్షమించన్నాడు మా దేవుడు, మా రాజాది రాజా యేసు ప్రభు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ అని ఏమన్నాడు? నా పిల్లలారా మీరు దూషణ చెప్తే వాళ్ళు వదిలేయండి, వాళ్ళు చెప్పు, వాళ్ళ నోరు వాళ్ళతో పాడవుతుంది. ఇప్పుడు నేను పాడతానంటే నా నోరు పాడవుతుందా, మీ నోరు పాడవుతుందా? నేను ఏదో ఒక వస్తువులు వేసుకున్నాను అనుకోండి, అది నా నోరే పాడవుతుంది, మీ నోరు పాడు కాదు కదా. అందుకే ఎవడు మునిగిన ఎవరు త్రవ్వినంత గుంతలో వాడే పడతారు, మీరు మన దగ్గర పడతాం. అలాంటి ఆలోచన ఉండాలి. నీవు అరుచువయ్యా వచ్చుకోపో, తిడతావా తిట్టుకోపోవయ్యా. ఎందుకంటే మనం తప్పు చేయలేనప్పుడు మనం తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? యేసు ప్రభు కూడా భయపడలేదు. పిలాతు ముందు నిలబడి ఆయన భయపడలేదు. డైరెక్ట్ నీవు రాజువా? అవునా, నేను రాజునే. నీవు చెప్పేది ఏంటి? నేను ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్. నీవు ఆఫ్టర్ ఆల్ నీవేం చెప్తావు? నీవు చెప్పింది అవును, నేను రాజునే. మనం కూడా గట్టిగా చెప్తాం, ధైర్యము మనకున్నాం. ఎస్, నేను యేసు ప్రభువును నమ్ముకున్నవాడే. ఏం చేస్తావయ్యా నువ్వు? చేస్తే ఏం చేస్తావు? ఎస్, ఈ రోజు నీకు అటువంటి బలమైన నమ్మకం, విశ్వాసం నీకు వస్తుంది. ఆ రోజు పరలోకమందున మీ తండ్రి సంతోషిస్తాడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, ఈజ్ ద హ్యాపీయెస్ట్. ఎందుకు? నా బిడ్డ నా గురించి ఇట్లా చెప్తున్నాడు. అందుకే నేను ఎన్నోసారి చూసిన వాడికి నన్ను చూడలేని వాడు ధన్యుడు. యేసు ప్రభువును చూడలేదు, కానీ చూసేవాడికి నా చూడలేని వాడే గొప్ప. సోదరి ఈరోజు వాక్యంలో మరి మనం కూడా ఎవరిని కూడా తిట్టవారికి తిట్టొద్దు. మన ఆవేశం ఎట్లా ఉంటుంది? వాడు నాకు తిట్టాడు, ఏదో తిట్టాలి, వాడు నాకు కొట్టాడు, అతను నన్ను కొట్టాలి. ఇదే ఆలోచన, అలా వేరేది ఏమీ లేదు. చాలా మందికి ఏం ఆలోచన అంటే ఈ సైతాను ఆలోచన. కొంచెం చిన్న విషయం, ఒక చిన్న అగ్గె పెడితే ఏం చేస్తుంది? ఈ మొత్తం మంట, ఈ అరణ్యమంతా మంటలు కాపు చేస్తుంది, బూర్త చేస్తుంది. సంఘంలో ఒక చిన్న మంట వేస్తే సంఘము పాడైపోతుంది. సౌదరు ఆ మంటను మనము, మీరు అందరూ ఆత్మ, అప్పుడే సంఘము ఎదుగుతుంది. మరి ఆ గుణలక్షణాలు మనలో ఉంటే మాత్రమే సంఘము ఎదుగుతుంది. దేవుడు చూస్తున్నాడు, మీరు ఏం ప్రయాసపడుతున్నారు, మీరేం కష్టపడుతున్నారు.
ఆయన తెలుసు అందరూ ఏం ప్రయాసపడుతున్నారు. అందుకే ఆయన ఆ ఒక మనం ఆఫ్టర్ డెత్ అనుకుంటాం, ప్రయాసపడవరి వస్తారు మీరందరూ నా వద్దకు రండి, నేను మీకు పరలోకంలో విశ్రాంతి ఇస్తున్నాను, మీకు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఈ లోకంలో నా గురించి మీరు ఎన్నో ప్రయాసపడినారు, ఎన్నో కష్టాలు పడినారు, ఎంతో కన్నీరు కాల్చినారు. మిమ్మల్ని అనేక మంది హింసిస్తే కూడా మీరు వారిని క్షమించారు. అనేక మందిని మిమ్మల్ని దూషిస్తే కూడా మీరు వారిని క్షమించారు. క్రైస్తవ గుణలక్షణము ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ క్రైస్తవులకు ఉన్న గుణలక్షణం. ఇవి మీకు ఉండాలయ్యా. అవి తప్ప ఈ దూషణ మాటలు, కొట్లాట మాటలు, ఇంకొకరికి ఇబ్బందికరమైన మాటలు ఇవి ఉండకూడదు సహోదర సహోదరి. అప్పుడే కుటుంబము బాగుపడుతుంది, మీరు బాగుపడతారని దేవుని వాక్యము సెలవిస్తున్నా. నాకు ఇంకా సబ్జెక్ట్ కాలేదు, ఇంకా ఆఫర్ దగ్గరికి వస్తుంది, నేను ఏం చేయాలి? దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 32:20-35 వచనం. ద్వితీయోపదేశ కాండము 32:35 వచనం. దయచేసి ఫాస్ట్ గా. వారి కాళ్ళు జారు పగ తీర్చుంటే ప్రతిఫలం ఇచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారి ఆపద దినము. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, వాళ్ళు నా మీద దూషణలో చేశారేమో, నా కుటుంబం మీద నిందలు చేశారేమో, అది నీవే చూసుకో అని ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. వారికి ఎలా పగ తీర్చాలి అన్నది ఆయనకు తెలుసు. ఆయన తొందరని వారిని ఎలాగా చేయాలి ఆయన చేస్తాడు. అది ఆయన పని, అది మన పని కాదు, మన పని కాదు. మనం ప్రార్థన చేసుడే మన వంతు ఉంటుంది అని ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాం. మరి హెబ్రీయులకు 10:30-31 పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. హెబ్రీయులకు 10 పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తన మాటలకు తీర్పు తీర్చునను చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, సహోదర సహోదరి, మేము చూస్తున్నాం. అనేక మంది నేను ప్రాక్టికల్ గా చూసిన జీవము గల చేతులు పడటు చాలా భయంకరం. కొంతమంది మనం అనుకుంటున్నాము, అనేక మంది అనకూడదు, కానీ ఒక సందర్భం వచ్చి చెప్తున్నాం. వాళ్ళు 5 కాదు 10 సంవత్సరాలు కూడా వాళ్ళు దేవుడు ఇక్కడినే వాళ్ళని శిక్షించారు. బెడ్ మీదనే నీళ్ళు, బెడ్ మీదనే ప్రతి ఒక్కటి వాళ్ళు పడుకున్నారు. 5 సంవత్సరాలు పడుకున్న వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు పడుకున్న ఉన్నారు, 15 సంవత్సరాలు కూడా పడుకున్నారు. వాట్ ఈస్ ద యూస్? నీవు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీవు పడుకున్నప్పుడు దూషణ చేసే వాళ్ళు ఉండాలనుకుంటున్నా. నీ కొడుకులు, నీ కూతురు, నీ మనమల వాళ్ళు నిన్ను దూషిస్తారు. ఏమని? నీవు ఏమి చేసినావు కర్మ, నీవు ఏమి తప్పు చేసినావు, ఒక కాలంలో నీవు చేసిన కర్మానికి నీవు పడి సస్తున్నావు, నీవు పడి ఈడ సస్తున్నావు. ఈ కర్మ నీకు సేవ చేయడానికి నాకేం పని లేదా? సావవా, చెంది తొందరగా సావవా అనుకొని కొడుకులు కూడా కోరుతారు, తల్లిలు కూడా కోరుతారు. వాళ్ళ పిల్లలు మన తాత ఎప్పుడు చచ్చిపోతాడు, మా డాడీ ఎప్పుడు చచ్చిపోతాడు అని కోరేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నీవు చేసిన పాప కర్మం వల్ల నీకు శాపం అయి ఉంటుంది. ఎప్పుడు ఈ శాపం ఎవరిస్తారు? నేను ఇయ్యను, సేవకులు ఇయ్యరు, ఎవరు ఇయ్యరు, తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. నీకు తెలియకుండానే నీవు అనుకుంటున్నావు, నాకు ఇదంతా ఉంది, నాకు ఇదంత ఆస్తి ఉంది, నాకు ఇంత బలగా ఉంది, అన్నీ ఉంది అనుకుంటున్నావు. అయ్యా, నీ నోట్లో శని ఉంది, నీ దాంట్లో శని ఉంది. అందుకోసమే నీవేం చేస్తావు? మంచాలు పడిపోతావు. మంచాలు పడినప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు సేవ వచ్చిన వాళ్ళందరూ తిట్టేవాళ్ళు ఉంటారు, కానీ మంచిగా అనేవాళ్ళు ఎవరు ఉంటారు? అన్నీ మంచం మీద పోతే ఎవరికి సేవ చేసేవాళ్ళు ఈ కాలంకు ఎవరు చేస్తారు? అది శాపము. నీవు ఇయ్యం
అది దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మీ ప్రార్థన వల్లనే ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. ఈ భూమి మీదనే ఆయన అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమే దేవుడు ఈరోజు మీతోని నాతోని మాట్లాడు, క్షమించండి క్షమించండి క్షమించండి, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎరుగురు అనుకొని మనం ఆ భావ ఉంటేనే మరి కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు నామకు స్తోత్రం. మరి అదే రీతిగా మనం చూస్తున్నాము మార్క్ చాప్టర్ 11:25 దయచేసి చూడాలి. 11 మీరు ఒక్కరి మీద విరోధమైన నేనను కలిగి ఉన్న మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడెల్లను వాని క్షమించండి. ఇది క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ప్రేయర్. ఆయన ఏదైనా నీ పక్కన ఉన్నవాడు నీకు ఏదైనా పొరపాట, నీకు అదూషణ మాటలు వాట్ ఎవర్ ఇట్ మే బి చేశాడు అనుకోండి, మీరు ప్రార్థన చేసినప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్. ఆయన దేవా తెలుసో తెలియకు ఆయన చేశాడు, ఆయన చేసిన నేరము తప్పు దోషము వాట్ ఎవర్ ఇట్ మే బి క్షమించు అని ప్రార్థన మీరు చేస్తే అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. అప్పుడే మీ దేవుడు మీ ప్రార్థన వింటాడు. మీరు ఏదో దేవా మంచిగా అయింది అది ఏమన్నా కానీ నా ప్రార్థన విన్నా అంటే విన్నాడు. ఇక్కడ దేవుడు వాక్యం అదే చెప్తుంది. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించండి. ప్రార్థన చేసినప్పుడెల్లాను ఆయనను క్షమించండి. దేవాన్ని క్షమించండి కోరాలి. దేవుడు వాక్యంలో మనకి సెలవిస్తుంది. ఫాస్టింగ్ వెళ్తున్నాం దయచేసి మార్క్ చాప్టర్ 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడించిన కోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని సిలువని నన్ను వెంబడింపు. ఎప్పుడు వెంబడిస్తాను? ఇవన్నీ చేసినప్పుడే దేవునికి సన్నిధులు వెంబడిస్తున్నాను. అవన్నీ చేయకపోతే దేవుడు మరి ఆ సన్నిధులు మనం ఎలా వెంబడిస్తాం? ఎలా వెంబడిస్తాం? దీంట్లో 3 అంశాలు మనం చూస్తున్నాం. ఒకటి సెల్ఫ్ డినైల్. సెల్ఫ్ డినైల్ అంటే తను తాను ఉపేక్షించుకోవాలి. తను తాను ఉపేక్షించాలంటే తనకున్న కోరికలు ఆశలు ఏమున్నాయి అవన్నీ తగ్గించుకోవాలి. ఈరోజు మీరు తనకున్న అభిప్రాయాలు లోక సంబంధమైన అనేక విషయాలు మనము దాని నుంచి దూరంగా ఉంటే అప్పుడు మన సెల్ఫ్ డినైల్ అంటే సెల్ఫ్గా మనకి అవన్నీ వదిలిపెట్టుకోవాలి. మరి రెండోది తన సిలువను ఎత్తుకొని అనుసరించడానికి కలిగిన సిలువ ఎత్తుకొని పోవాలంటే ఏమున్నాయి? సిలువ అంటే బాధలు, కష్టాలు, కన్నీరు ఇవన్నీ ఒక కుటుంబంలో సిలువ ఎలాగ యేసు ప్రభు మోస్తున్నాడో కుటుంబస్తులకి తెలుసు. మీ కుటుంబం నడపాలంటే పిల్లలు ఇల్లు కావాలి ఉండడానికి, మంచిగా చదువు కావాలి, మంచిగా చదువైన తర్వాత మంచి ఉద్యోగం కావాలి, ఉద్యోగం తర్వాత మంచి భర్త భార్య కావాలి. ఇవన్నీ ఒక క్రాస్ అంటే క్రాస్ మోసుకొని పోయినప్పుడు ఎన్ని బాధలు ఉంటాయి కుటుంబంలో. తల్లికి ఇలాంటి బాధలు ఉంటాయి. నా బిడ్డ బాగున్నప్పుడు సంతోషమే, బిడ్డ ఏదైనా తేడా అయినప్పుడు ఎన్నో బాధలు. సోదరి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ భారం మోసుకొని మూడోదాగి ఫాలోయింగ్ యేసు వెంబడించాలి. ఫాలోయింగ్ జీసస్ ఎవరు ఫాలో చేస్తారు? ఫాలో జీసస్ మాట ఉంది. ఫాలో జీసస్ ఓకే వాట్ ఎవర్ ఫాలో జీసస్ అది మాట ఉంది కాబట్టి నాకు సడన్గా రావట్లేదు. వాట్ ఎవర్ అంటే యేసును ఎలాగ ఫాలో చేయాలి? ఇవన్నీ విడిచిపెడితేనే మీరు అప్పుడు నన్ను వెంబడిస్తారు. ఏ రోజు శిష్యులు విడిచిపెట్టారు
ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాతనే దేవుడు అతను తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించినప్పుడే అప్పుడే వారు అద్భుత కార్యాలు జరిగించారు. మిగతాడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుత కార్యాలు జరగవు. అందుకే నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతున్నాయా మీకు తోడు మీరు పోతున్నావు. మాతోని ఎవరున్నారయ్యా? మాతోని ఎవరున్నారు? దేవుడు అంటాడు, అరే నీకు తెలుసయ్యా, నేను పంపుతున్నాను. నేను నా పరిశుద్ధ ఆత్మను మీకు తోడు ఉండడానికి పంపుతున్నాను. మీరు భయపడద్దు. ఈరోజు అనేక కుటుంబంలో అనేక రీతిగా బాధలు కష్టాలు ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారయ్యా? నేను మీ తండ్రి ఉన్నాను. నేను మీకు నడిపించే నావిక నేనున్నాను. ఐఎమ్ ద గవర్నర్. ప్రతి ఒక్కటి రెజల్యూషన్ పాస్ కావాలంటే గవర్నమెంట్ సంతకం కావాలి. నీళ్ళు లేనిది మీరు ఏమి చేయలేదు. నీళ్ళు లేనిది మీరు ఏమి చేయలేదు. దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడు. ఈ ఒక మాథ్యూ చాప్టర్ 16:24 3 అంశాల గురించి మనం చూసినాం. యేసు వెంబడించాలి. 3 అంశాలు. యేసును వెంబడించాలి, మరి అనుసరించాలి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి సామెతలు లాస్ట్ వస్తున్న సమయం 10-12 సామెతలు 10-12 దయచేసి సామెతలు 10-12 పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పను. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు. బిడ్డ పొరపాటున ఎక్కడో కాలు జారి పడింది, సంథింగ్ ఏదో రాంగ్ జరిగింది. ఆ బిడ్డ డైరెక్ట్గా తల్లికి వచ్చి చెప్తారు, ఏమని? అమ్మా, నాకు తెలుసు తప్పు చేసినాక. తల్లి ఏం చేస్తుంది? బిడ్డ, నీవు ఇటువంటి పని చేయవద్దు. ఎవరికి కూడా ఈ విషయము పబ్లిక్ కు నీ వాళ్ళు కానీ, నీ తమ్ముడు కానీ, నీ చెల్లి కానీ, ఇంకొకరు కానీ నీవు చెప్పవద్దు. తల్లి ఏం చేస్తాను? బిడ్డకు నీవు తప్పు చేసినావు కానీ మళ్ళా ఆ తప్పుకు వెళ్ళొద్దు అని నేను ఒక కండిషన్ చెప్తున్నాను. నీవు చేసిన తప్పు ఇతరులకి చెప్పొద్దు. తల్లి ఏం చేస్తుందంటే ఆ తప్పును కప్పుకుంటారు. తప్పు వైరల్గా చేయదు. బిడ్డ ఇలా చేసింది అని చెప్తారు. ఎవరన్నా తప్పు చేస్తే ఎవరు చెప్తారు? మంచిగా అయితే ఎవరు చెప్తారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మంచిగా చెప్తారు. 10th ఫెయిల్ అయితే నా బిడ్డ 10th ఫెయిల్ అయితే సాక్షి చెప్తారు. వచ్చి ఎవరు చెప్పారు? నా బిడ్డ ఫస్ట్ క్లాస్ పాస్ అయింది అని పబ్లిక్గా చెప్తారు. మరి స్కూల్ కాలేజీలో డిబార్ ఏదన్నా కాపీ కొడుతూ డిబార్ అయిపోతే నా బిడ్డ డిబార్ అయిందండి, డిబార్ అయింది ఎవరు చెప్తారు? నా కాపీ కొడుతూ దొరికిపోయింది అని. సోదరే, అందుకోసం ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాం. ఆయన కప్పుతాడు. కొన్ని సందర్భంలో నా బిడ్డ ఏదో పొరపాటు చేశాడు అని ఆయన తన వెంక చాటలు చేసిన తప్పులు, మన చేసిన పాప కార్యము క్షమిస్తాడు. అటువంటి దేవుడు రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్ మన దేవుడు. అనేక మందికి ఈ సత్యం తెలియక అటు ఇటు ఇతనే ఉండరు. మనశ్శాంతులు ఉండవు, సంతోషం ఉండవు, కుటుంబంలో లేపనం ఉండవు. అందుకోసమే రాజాది రాజు యేసు ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు కీడు చేయవద్దు, మేలే చేయండి. దేవుడి వాక్యంలో మనకి మాట్లాడుతుంది. దేవుడు నామమునకు స్తోత్రం. రెండవదాగి సామెతలు 20:22 సామెతలు 20 ప్రతి కీడు చేసేదను అనుకోవద్దు, కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించను. చాలా మంది కుటుంబంలో, చాలా మంది వ్యక్తిగత అభిప్రాయాలు కీడు చేద్దాము అని ఎప్పటి నుంచి నేను మాట దేవుని వాక్యంలో పలుకుతుంది. కీడు చేయవద్దు సోదరే. కీడు దేవుడు చేస్తాడు. ఆయన రాజాది రాజమా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు. నీవు కీడు చేయవద్దు, మేలే చేయి.
మేలు చేయడానికి ఉండాలి. కానీ కీడుకు కీడు చేస్తే అన్యులకు నీకు ఏమైనా ఉందా తేడా? సహోదర సహోదరు, అన్యులకు నీకు ఏం తేడా ఉంది? ఏమి నో తేడా, నో డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ యూ. మనము సండే వాక్యం వింటున్నాం. సండే వాక్య సందేశము దేవుని సన్నిధిలో కూర్చొని 2-3 గంటలు కూర్చొని వాక్యము వింటున్నాము. వాట్ ఈస్ ద యూస్? అందరికీ కీడు చేయకూడదు అని దేవుని వాక్యంలో మనకి చేస్తుంది. అదంతా పని దేవుని మీద వేయండి అంటారు. ఎంత ఈజీ పని, ఈజీ అనిపిస్తుంది కదా. దేవుని మీద వేయండి అంటే చాలా ఈజీగా చెప్తారయ్యా. మా పక్కనే, మా కుటుంబంలో పక్కనే ఉంటాము, మరి ఎక్కడో రెంట్లో ఉన్న వాళ్ళ పక్కనే ఉంటాము. ఆమె నీరు తీసుకుంటే కూడా నన్ను పడదు, నన్ను చూస్తే ఆమె గుర్రు అంటది, ఆమె నన్ను చూస్తే ఆమె పడదు, నా పిల్లలు చూస్తే ఆమెకు పడదు. ఇలా ఉంది. నేను చెప్పడం మాత్రము చాలా బాగానే ఉన్నది. ఎస్, మీరు అలాగే థింక్ చేస్తుంటారు ఆ మనసులో. అవునయ్యా నువ్వు చెప్పడం బాగానే ఉంది. ఆమె నన్ను చూస్తే నువ్వు అర్థం చేస్తుంది, ఏమి చూస్తే నువ్వు ఇట్లా అనుకుంటావు. ఇటువంటి భావనే ఒక లేడీస్ క్యారెక్టర్ ఇలా టైప్ ఉంటాయని నేను అనుకుంటున్నా. సత్యమే చెప్తున్నా, నేను అబద్ధం నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను కూడా తల్లిదండ్రులతోనే అక్క చెల్లితోనే వెలిగిన కాబట్టి వాళ్ళు కూడా ఇట్లా నన్ను చూడొద్దు అంటున్నాం. మా అక్క వాళ్ళ సోదరులు వాళ్ళు మనం మంచిగా వాళ్ళు చూడదు, వాళ్ళు ఆలోచన చేయదు. ప్రాక్టీస్ అనుభవం. ఇది ఒట్టిగా చెప్పు అనుభవం కాదు. దేవుని సన్నిధిలో ఇది ప్రాక్టీస్ అనుభవం. ఇవన్నీ మీరు మారుకోవాలి. రియల్ క్రిస్టియన్. అప్పుడే నీవు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును పిల్లలు అనబడతాము అన్నది దేవుడు వాక్యం. సరే, లాస్ట్ గా వచ్చేస్తున్నాను సమయం. సామెతలు 24:29. సామెతలు 24:29. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వాని ప్రతిఫలం ఇచ్చేదని అనుకోనేను. అది అనుకోనము. ఎస్, చాలాసారి చాలా మంది ఇలాంటి గుణలక్షణాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు నాకు చేసినట్టు వానికి చేసేదను. చూడండి, ఆలోచన ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఏదో ఒకటి సచ్చిన శవాన్ని లేపాను, నేనేమనుకుంటున్నాను నేను కూడా లేపుతున్నాను, నేను కూడా ఎందుకు లేపకూడను? అటువంటి భావన. ఎస్, మనిషికున్న గుణలక్షణం. కానీ ఒట్టిగా ఆయన లేపాలంటే ఆయన ఎంత కష్టపడి ఉన్నట్టు, ఆ దేవుడు ఏ దేవుడు అంటే దేవునికి ప్రార్థన చేసి ఉన్నట్టు ఎన్నో రీతిగా ఆయన ఉపవాస ప్రార్థన చేసి ఆ శిష్యులు ఒకరోజు మరి వెళ్తుండగా అనిపిస్తే ఎంతోమంది ఆయన పేతురు కానీ ఆయన మేడ పడితేనే స్వస్థమయ్యారు. మరి ఆయన అటువంటి భయభక్తి కలిగి ఉంటేనే అటువంటి అద్భుత కార్యాలు జరిగితే నీవు వట్టిగా నేను అర్థం చేస్తానంటే దేవుడు కూడా వట్టిగా చేయడు. సోదరు ప్రయాసపడి భారం మోసుకుంటూ చిన్న సమస్త జనలారా నా ఎందుకు రండి. దేవుడు నాకు స్తోత్రం, పరిశుద్ధ స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో ప్రభువా నీ వాక్యం ద్వారా నీవు మాట్లాడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. మా సంఘంతో ప్రతి ఒక్క బిడ్డలతో నీవు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యం అనుసంధానంగా మా జీవితంలో జీవించడానికి నీవే మాకు సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను.